ఆయన ఏమన్నా ప్రజా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళాడండి? లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధుడయ్యి జైలుకి పంపించారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ చేస్తే ఆ ఫోర్జరీ కేసులో జైలుకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి, అలాంటి ఒక దొంగ ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి గారిని మాట్లాడితే జయవర్ధన్ నాలుగు తెగిపోద్ది. దేవుడు శిక్షేస్తాడో లేదో కానీ మాలాంటి కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ఖచ్చితంగా నీ నాలుగు తెగ్గోసేస్తాం. నువ్వు ఏం చేసుకుంటావో, ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా చెప్తుందా. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు పెద్ద రౌడీ, శ్రీధర్ రెడ్డి పెద్ద రౌడీ, గిరిధర్ రెడ్డి పెద్ద రౌడీ అని మాట్లాడావు. ఎమ్మెల్యే గారు రౌడీ అయితే, గిరిధర్ రెడ్డి గారు రౌడీ అయితే నువ్వు నీళ్ళు ప్రెస్ మీట్ మీద మాట్లాడతావు. ఇప్పుడు మాట్లాడి బయటకు వస్తావా? రాగలవా? ఆయన కాదు రౌడీ. ఆయన ఒక మాట చెప్తే ఇంట్లో నుంచి కాదు కదా, బాత్రూమ్ నుంచి కూడా బయటికి రాలేవు. మర్యాద 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 తెలుసుకొని మాట్లాడు. ఒక చెంచాగాడివి. నువ్వే చెప్పావు ఊడిగం చేసేవాడని. నువ్వు ఊడిగం చేసుకో బతికేవాడిని తీసుకోవచ్చి కార్పొరేటర్ని చేసి ఎనానమస్గా గెలిపించి మేయర్ని చేశాడు. అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడతావా? ఇప్పుడు తెలిసాడు రౌడీ అని నీక. ఆయన రౌడీ అన్నప్పుడు 13 సంవత్సరాలు ఆయన కాడ ఎందుకు పనిచేసావు? వెళ్ళిపోవచ్చు కదా. ఆయన వేషాలని చూశానని చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నువ్వు అసలు ఒక రౌడీ దగ్గర పనిచేసిన పని ఉండేది కాదు. శుద్ధంగా ఎవరన్నా ఊడిని చేసుకునేవాడే కదా. పోతే నా మనుషులను బెదిరిస్తున్నాడు, నా మనుషులను బయట పెడుతున్నాడు. నీకు నాకు ఎవర్రా మనుషులా? అనామహులురా మనం స్వామి. నీకు నాకు మనుషులు ఎవరుండరా? ఆయన అనేవాడు మన వెనుకుంటే మన వెనకాల మనుషులు, లేకపోతే నువ్వు నేను చెంచాగాళ్ళమే. ప్లాస్టిక్ స్పూన్ ఉంటాయి చూడు, స్టీల్ కాదు, ప్లాస్టిక్స్. గాలి దోలితే కొట్టుకోపోతాం చూడు, వాళ్ళెవరా నీ మనుషులు ఎవడురా? వాడిని మళ్ళా నీకు ఒక పిఏ, వాడిని పట్టుకునే దానికి మళ్ళీ మా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఆడు ఉండాలి. ఎవర్రా జనం నీకు నాకు ఎవర్రా జనము? ఒక సామాన్యమైన వ్యక్తులు రా స్వామి. ఆఫీస్ బాయిలు కూడా కాదు మనము. అలాంటి వాళ్ళని తీసుకొని కార్పొరేటర్ చేశాడు. ఎత్తుకు పై ఎత్తులేసి నిన్ను మేయర్ని చేశాడు. మీ ఆవిడని ఎక్కడ పని చేస్తాను తీసుకొచ్చి మేయర్ని చేశాడు రా స్వామి. నీకు నాకన్నా చాలా చాలా బాగా గొప్పగా రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు, కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చేయలా.